ఎందుకలా సోఫాలు విండోలు ఎక్కి దొక్కుతున్నారు? కింద పడితే దెబ్బ తగులుతుంది కదా. సరిగ్గా కూర్చోండి, మీకు ఒక మంచి స్టోరీ చెప్తాను. వెరీ గుడ్, మంచి పిల్లలు, శ్రద్ధగా వినాలి, ఓకేనా? ఒక పెద్ద అడవిలో చాలా జంతువులు పక్షులు నివసించేవి. ఒకరోజు ఆ అడవికి నిప్పు అంటుకుంటుంది. అది నెమ్మదిగా పెరగసాగింది. అడవిలో ఉన్న జంతువులు పక్షులు అన్నీ పారిపోవడం మొదలుపెట్టాయి. పాపం శాతకానివి ఆ మంటల్లో పడి చచ్చిపోతున్నాయి. ఒక పక్షి పారిపోకుండా తన చిన్ని ముక్కుతో పక్కనే ఉన్న చెరువు నుంచి నీటిని తీసుకొచ్చి ఆ మంటలపై చల్లుతూ ఉంది. ఇది గమనించిన ఒక కొంగ, ఓసి అమాయకురాలా, పిడికెడంత లేవు, నీ వల్ల ఏమవుతుందని? నువ్వు ఎన్ని నీటిని తీసుకొచ్చి చల్లినా ఈ మంటలు ఆగిపోవు, నువ్వు వెళ్ళి నిన్ను నువ్వు కాపాడుకో అంటుంది. ఆ పక్షి చిరునవ్వుతో, నిజమే, నా ఒక్కదాని వల్లైతే కాదు, కానీ చినుకు చినుకు కలిస్తేనే కదా వానగా మారేది. చెయ్యి చెయ్యి కలిపితే మనం మన అడవిని కాపాడుకోగలం అని అంటుంది. అప్పుడు ఆ మాటలు కొంగతో పాటు మిగిలిన జంతువులు పక్షులు వింటాయి. నిజమే కదా అని అనుకొని పారిపోవడం ఆపేసి నీటిని తీసుకొచ్చి చల్లడం మొదలుపెట్టాయి. అడవిని కాపాడుకున్నాయి. విన్నారు కదా పిల్లలు? కలిసికట్టుగా పనిచేస్తే మనం సాధించలేనిది ఏది ఉండదు. విన్నారు కదా? నచ్చిందా ఈ స్టోరీ? నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇలాంటి స్టోరీస్ ఇంకా వినాలి అనుకుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.